జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత అడ్డాలో మైనారిటీలు సైకిల్ ఎక్కారు. వేంపల్లి మండలంలో సుమారు 200 మైనారిటీ కుటుంబాలు పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవి సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ వేంపల్లి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజాస్వామ్యంపై సతీష్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వేంపల్లిలో రిగ్గింగుకు పాల్పడాలని సతీష్ రెడ్డి కుటుంబం చూస్తే ధైర్యంగా అడ్డుకున్న చరిత్ర టీడీపీ కార్యకర్తలదే అన్నారు. మా కార్యకర్తలను సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు చేసే వరకు తగ్గేదే లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో విజయమే తమ లక్ష్యమని బీటెక్ రవి పేర్కొన్నారు. వేంపల్లిలో ప్రోగ్రాము తర్వాత జాయినింగ్ కార్యక్రమం ఉందంటే ఏదో గవర్నమెంట్ కన్నా ముందు, గవర్నమెంట్ తర్వాత, గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అనేక మంది చేరికలు, జాయినింగ్లు జరిగినాయి. అలాగే ఉంటుందిలే తర్వాత అనుకొని వచ్చాం. కానీ ఇక్కడ ఇంత వర్షం పడతా ఉన్నా కూడా ఏ ఒక్క మహిళ కూడా ఎక్కడ లేచిపోకుండా శ్రద్ధగా కూర్చొని ఇంత అంకితభావంతో తర్వాత వీళ్ళందరికీ, అలాగే మాకు చంద్రబాబు నాయుడు గారికి మీరు మద్దతు ఇస్తున్న విధానం చూస్తే వాస్తవంగా ఎన్ని జన్మలెత్తినా కూడా మీరు రుణం తెచ్చుకోలేం. తప్పకుండా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత వరకు మీకు ఎలాంటి ఇబ్బందులు కానీ, మీ కాలువల సమస్యలు ఉన్నా ఏదైనా కూడా తప్పకుండా తీసుకుంటాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పేర్ల పార్థసారథి రెడ్డి గారికి, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చిన శ్రీదేవి మేడం గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ముందు ఇందాక చెప్పినట్లు ఇక్కడ స్థానికంగా ఉండే ఒక నాయకుడే పులివెందుల ఇన్ఛార్జిగా ఉండడం వల్ల, పార్టీ మారడం వల్ల అప్పట్లో కొన్ని ఇబ్బందులు అంటే మున్నిటి కావచ్చు, షెడ్యూల్ కావచ్చు, తర్వాత మన పాకిస్తాన్కైనా జగనన్న మిగతా అందరం కలిసి అందరం కలిసి పార్టీని ఇక్కడ ఖచ్చితంగా పునర్నిర్మించాలి అడుగు వేసుకుంటూ, తర్వాత ముఖ్యంగా మా ముస్లిం సోదరుల మొహమ్మద్ కానీ, జబీర్ కానీ, తెలంగాణ వలి కానీ, ఇంకా పిల్లలు యాసిన్, మిగతా వాళ్ళు అందరూ కూడా శ్రద్ధగా పార్టీని ఎలా డెవలప్ చేయాలా, ఎలా ముందుకు పోవాలన్నదో పలానా కుటుంబంలో వాళ్ళు వస్తూ ఉన్నారు, మనం మాట్లాడి చేర్చుకున్నాం. సో ఈ కుటుంబంలో మాట్లాడి చేర్చుకున్నాం అని ఎలక్షన్స్ ముందున్నప్పుడు అప్పట్లో ఉండే పరిపాలన భాషను చేర్చుకోవడం కానీ, తర్వాత ఇప్పుడు ఆ తర్వాత మన ముందోడి కుటుంబం కుటుంబం వాళ్ళ అబ్బాయి గౌస్ కానీ, తర్వాత ఇస్మాయిల్ కానీ, వీళ్ళందరూ మన పార్టీలో ఈరోజు చేరడం, వాళ్ళని అందరం కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా ఈరోజు స్వాగతిస్తూ ఉన్నాం. తర్వాత వేంపల్లిలో ఒక చిన్న సంఘటన మొన్న ఒక 5-6 నెలల కింద జరిగింది. ఆ చిన్న సంఘటన ఒక పెద్ద ఇష్యూ అయి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసేంత సమస్యగా అది తయారైంది. ఆ సమస్య తయారైనప్పుడు వాళ్ళు వీళ్ళు కలిసి వాళ్ళ పేర్లు ఇవ్వడము, వీళ్ళ పేర్లు ఇవ్వడము, సంబంధం ఉన్న పేర్లు ఇవ్వడము, సంబంధం లేని పేర్లు ఇవ్వడము, ఈ రకంగా జరిగే ఒక గందరగోళ వ్యవస్థ. నాకు తెలిసి పక్కీరపల్లి ఏరియా ఉండే పిల్లలు వాళ్ళంతా కూడా భయపడి అంతా కూడా వేంపల్లి అంతా ఇచ్చి కూడా బయట ఉండే పరిస్థితి. ఈ సమస్యను మా సభ్యులు కానీ, ముందుకు కానీ వీళ్ళంతా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేనే స్వయంగా వచ్చి మసీద్ దగ్గరకు వచ్చి, అయ్యా మీకు సంబంధం లేకుండా నేను ఎవరు భయపడకు, రేపు మేము భావిస్తే ఇక్కడ లోకల్గా ఉండే సిఐ గారితో కానీ, అప్పట్లో ఉన్న ఎస్పీ గారితో కానీ మాట్లాడతామని, తర్వాత ప్రెస్ ద్వారా చెప్పడం, ఆ సమస్యను పరిష్కరించడం. దానికి ముఖ్యంగా మన సిఐ గారు నరసింహన్ సార్ కానీ, అప్పట్లో ఉండే అశోక్ కుమార్ సార్ కానీ తర్వాత చాలా బాగా సహకరించి అవతల రోజు మీరు వచ్చారు, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఆ రోజు నాకు ఇచ్చిన మాట ప్రకారం చూసుకోవాల్సింది ఏదైతే చెప్పామో అది కూడా చేయాల్సి వచ్చింది. తర్వాత ఇందాక గౌస్ కానీ, ఇస్మాయిల్ కానీ చెప్పినారు. పక్కీరపల్లి కానీ, చింతలంపల్లిలో
ఈ డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు చాలా అస్తవ్యస్తంగా తయారై ఉన్నాయి. ఒకసారి మీరు కూడా వచ్చి విజిట్ చేసి ఆ కార్యక్రమం మనం పూర్తి చేయగలిగితే ఇక్కడికి వచ్చిన మీరంతా కూడా చాలా సంతోషపడతారని చెప్పడం. తప్పకుండా రేపు కానీ ఎల్లుండి కానీ నాగపూట మీటింగ్ పిలుచుకొని సాయంత్రం పూట వచ్చి అన్నీ చూసి వాడికి ఏమేమి ఎస్టిమేట్ చేయాలి, ఎంత అవుతుంది, అదంతా బడ్జెట్ అయ్యి అంతా చూసుకొని తప్పకుండా ఆ పనులు కూడా ప్రారంభించి మీకు ఆ డ్రైనేజ్ ఆ సమస్యలు కూడా తీర్చే బాధ్యత తప్పకుండా మేమందరం కూడా తీసుకుంటామని ఈ సభాముఖంగా చెప్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి మా తెలంగాణ వలి కానీ తర్వాత పులివెందుల రంతులు కానీ మిత్రులు కూడా 2-3 రోజుల నుంచి నాకు కూడా ఫోన్లు చేసి చాలా ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైన దానికి తర్వాత వీళ్ళందరూ కూడా బాగా కష్టపడినారు. ఆ తర్వాత అంతకుముందు మన సమ్మర్లో చూసాం, ఇక్కడ రాజీవ్ కాలనీలో 2 బోర్లు, ఇంకో చోట 2 బోర్లు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా 15 రోజులు 20 రోజులు అయినాక బోర్లు ఎండిపోయే పరిస్థితి కూడా వచ్చింది. అందుకే మన ముఖ్యమంత్రి గారు సరే డిసెంబర్ 3వ వారంలో మన పులివెందులకు వస్తున్నారు. ఆయన వచ్చే కార్యక్రమం కూడా మొత్తం 7 మండలాల్లో తాగునీటి సమస్య లేకుండా అదంతా కూడా మేము ఏర్పాటు చేశాం. ముఖ్యంగా వేంపల్లి, చక్రాయపేట ఈ 2 మండలాలు కూడా మిగతా అంతా కూడా పని అయిపోయింది. కానీ వాస్తవంగా సమస్య ఉండేది వేంపల్లిలో కొంత భాగం, చక్రాయపేటలో కొంత వాటర్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ చేయకుండా మీరు అక్కడ చేస్తే అది ఏం లాభం లేదని చెప్పి కలెక్టర్ గారు మేము ఆ కాంట్రాక్టర్లతో మాట్లాడి ఈ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా రాబోయే 10-15 రోజుల్లోనే పులివెందుల తాలూకాలో వేంపల్లి మండలం కానీ చక్రాయపేటలో కానీ ఎక్కడా కూడా తాగునీటి సమస్య లేకుండా ప్రతి ఇంటికి నీరు అందించే కార్యక్రమం మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి పూర్తి చేస్తారు. కాబట్టి ఇంకా నీళ్ళ సమస్య అనేది, తాగునీటి సమస్య అనేది ఉండదు. రెండవది వచ్చేసి కడప వరకు జిఎన్ఎస్ఎస్ను మన మహానాడు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు దానికన్నా కాలేజీ వర్క్ కానీ తీసుకెళ్తే అంటే మన గండి దగ్గర ఒకటి పవర్ హౌస్ కట్టి ఎప్పుడు శ్రీశైలానికి వాటర్ వచ్చినా కూడా కాలేజీ వర్క్ వస్తాయి. కాలేజీ వాటర్ నుంచి వదిలితే పాపానికి వస్తాయి. పాపానికి ఎప్పుడు పారుతా ఉంటే మన వేంపల్లి వాసులకు కానీ ఇంకా చక్రపేట వాసులకు కానీ సాగునీరు సమస్య రాకుండా పోతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పులివెందుల్లో వస్తే ఆ పెండింగ్ పని ఏదన్నా ఉందో అంటే వాళ్ళు అప్పటి నుంచి పుంగనూరు పోయేదానికి అంతా స్కెచ్ చేశారు. అంత దూరం అవసరం లేదు సార్, మాకు జిఎన్ఎస్ఎస్ నుంచి కాలేజీ వరకు కానీ తీసుకొస్తే ఇక్కడ వేంపల్లి కానీ చక్రాయపేట కానీ ఈ 2 ప్రాంతాలు సస్యశ్యామలం అయిపోతాయి. ఎందుకంటే మాకు ఇప్పుడు చిత్రావతిలో 10 TMC, పైడిపాలెంలో 5 TMC ఇంత నీళ్ళు ఉన్నా కూడా తర్వాత టైలెండ్ ప్రాంతాలైనటువంటి వేంపల్లకు తర్వాత నీరు వెళ్ళలేకపోతున్నాం. దానికి ప్రధాన కారణం వచ్చేసి మైక్రో ఇరిగేషన్ జగన్మోహన్ రెడ్డి గారు టెండర్ పిలిచి క్యాన్సిల్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు మనం 2,500 కోట్లతో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ టెండర్ కూడా పూర్తి చేసుకుంటున్నాం. తప్పకుండా టైలెండ్ అంటే వేంపల్లిలో లాస్ట్ ప్రాంతానికి కూడా చిత్రావతి పైడిపాలెం నీళ్లు తర్వాత సాగునీరు కూడా ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఇన్ని మంచి పనులు. తర్వాత తల్లికి వందనం, నాకు తెలిసి మన ప్రాంతంలో తల్లికి వందనం బాగా అట్రాక్ట్ అయింది వచ్చేసి మన ముస్లిం మైనార్టీలకే. ఎందుకంటే నేను పులివెందుల మున్సిపాలిటీలో పోయినప్పుడు చూసిన 3 పిల్లలు 4 పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా తర్వాత తల్లికి వందనం ఒకరికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా రావడం జరిగింది. ఇలాంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరంతా కూడా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. అంతే సంతోషంగా ముందు కూడా ఇది చేయండి. తర్వాత లోకల్గా మన రాజకీయ విషయానికి వస్తే ఇక్కడ ఉండే మన స్థానిక మాజీ నేత మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి అంట రాజశేఖర రెడ్డి టైంలో ఏమైనా జరిగినాయంట, కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదంట. ప్రజాస్వామ్యానికి ఆయన ప్రతిరూపం అట. ఇక్కడే నిన్న జరిగిన 2024 ఎలక్షన్స్లో గాజునారాయణ మా భద్రా బూత్లో ఏం జరిగింది? మీ బూత్లో ఏం జరిగింది? ఆ రోజు గొడవ జరగగా
మిమ్మల్ని ఆగాలని ప్రయత్నం చేయలే, మిమ్మల్ని దౌర్జన్యం చేయలే, బట్టలు నీసలే. వాళ్ళ స్వయంగా వాళ్ళ అబ్బాయి వచ్చి దౌర్జన్యం చేసి బూతులు వాళ్ళు ఆగితే జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యానికి ప్రతిరూపమని చెప్తారు. 2014లో అది ఏదో రాజశేఖర రెడ్డి టైంలో జరిగింది. జగన్ చాలా ఉత్తముడు, జగన్ చాలా ప్రజాస్వామ్యవాదని చెప్తా ఉన్నారు. ప్రజాస్వామ్యం అంట పులివెందుల్లో 33 వార్డులు ఉంటే 33 ఏకగ్రీవం. తాలూకాలో 7 జెడ్పీటీసీలు ఉంటే 7 జెడ్పీటీసీలు ఏకగ్రీవం. 100 ఎంపీటీసీలు సర్పంచులు ఉంటే 50 ఎంపీటీసీలు ఉంటే అన్ని కూడా ఏకగ్రీవం. ఇక్కడ వేంపల్లిలో సర్పంచ్ ఎలక్షన్ వస్తే ఆ తర్వాత మన రవికుమార్ భార్యతో బేపిస్తే వాళ్ళ భార్య సంతకం పెట్టకుండా కూడా సంతకం పెట్టినట్టు ఆయన విత్డ్రా అయినట్టు చేసి అనౌన్స్ చేసుకున్నారు. సొంతము ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో ఉండే మన రవికుమార్ భార్యను. తర్వాత ఎలక్షన్ అయిపోయి వచ్చినాక ఏం చేశారు, వాళ్ళ మీద ప్రేమన ఎస్సీల మీద ఆయనను బలవంతంగా ఆయనతో మెడికల్ లీవ్ పెట్టించి ఇక్కడ ఉండే వాళ్ళని వైస్ ప్రెసిడెంట్ చేసి వాళ్ళకంతా చెక్ పవర్ ఇచ్చి నడిపినారు. ఇది వాళ్ళ ప్రజాస్వామ్యం. కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడేమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకొని చేయాలా, తర్వాత మన కాడికి వచ్చి మనం ఏమైనా చేస్తే మనం దౌర్జన్యం చేసామంట, మనం పోలీసులు అడ్డు పెట్టుకొని చేస్తానేమంట, ఇంకోటంట. అంటే మాకుంటారా మా కార్యకర్తలను, మా నాయకులను, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు చేసుకోవాలని అంటే మీకు మాకుండదా? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఈసారి మా కార్యకర్తలను, సర్పంచులు, జెడ్పీటీసీలు చేసినంత వరకు ఇష్టమైన సమస్య లేదు. ఇది ఎంత దూరమైనా పోతాం. మా వాళ్లకు గౌరవంగా మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏదైనా కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు సెంట్రల్. ఇక్కడ కూడా స్థానిక సంస్థలు కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అంతా ఒకటే పార్టీకి చెందిన వాళ్ళు ఉంటే అక్కడ డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతుంది. అంతేగాని మీరు వచ్చినప్పుడేమో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని ఈరోజు దౌర్జన్యం అంటే మా కార్యకర్తలు ఎవరు ఒప్పుకునే ప్రసక్తి లేదు. తప్పకుండా అందరం ఎవరికి కావాల్సిన పదవులు వాళ్ళకు వచ్చేట్టుగా ఈ రోజు నుంచే అందరం కూడా శ్రమ పడదాం. తప్పకుండా 100% మనం అన్నింటిలో కూడా సక్సెస్ అవుతాం. కాబట్టి మీ ప్రేమ, మీ ఆదాయం, ఇంతమంది జనం రావడం ఇవన్నీ కూడా వచ్చే వేంపల్లి మండలంలో వచ్చే స్థానిక సంస్థలకు కానీ వాటికి కానీ ఇవన్నీ కూడా శుభసూచకం. దానికి తగ్గట్టు వర్షం కూడా పడుతుంది. తప్పకుండా ఎవరైతే మన కార్యకర్తలు పార్టీ కష్టపడినారో వాళ్ళందరికీ కూడా పదవులు వచ్చే విధంగా నేను తప్పకుండా ఈ సభాముఖంగా బాధ్యత తీసుకుంటానని మరొకసారి తెలియజేస్తూ, ఇంతటి కార్యక్రమం ఇంత భారీ ఎత్తునంత అరేంజ్మెంట్ చేసిన మన గౌల్స్ కానీ వాళ్ళ సోదరులు, కుటుంబ సభ్యులు, 3 అన్నదమ్ములు వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు ఇస్మాయిల్ కానీ ఇంకా ముఖ్యమైన వాళ్ళు ఈరోజు పార్టీలో, ఎందుకంటే చాలా దాదాపు 100 నుంచి 150 కుటుంబాలు అంతా చేస్తారని చెప్పారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున అందరికీ చెప్తూ మిమ్మల్ని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం ఇంతటి మంచి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు వచ్చినా పోయినామని కాదు, 2-3 రోజుల్లో ఎవరైతే ఈవో నాగభూషణ్ రెడ్డి ఉన్నాడో వాళ్ళను మీ ఊరికి తీసుకొని వచ్చి మీకు ఎక్కడ సమస్యలో ఉండి ఎస్టిమేట్ వేయించి మీ డ్రైనేజ్ వ్యవస్థ సమస్య అంతా ఒక 3-4 నెలల్లో ఖచ్చితంగా పరిష్కరిస్తారని మరొకసారి హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం.
వేసుకోకుండా ఉండేవాళ్ళు రఫీ, మొహమ్మద్ రఫీ, అంటే